హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో టాపిక్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 2025 2026 విద్యా సంవత్సరానికి గాను తల్లికి వందనం అమౌంట్ అనేది విడుదల చేసినప్పుడు చాలామందికి 10,900, అదేవిధంగా 5,200. సో ఈ విధంగా అయితే సగం అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ కావడం జరిగిందండి. సో ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ అమౌంట్ ఎప్పుడు జమ అవుతుంది అనేది చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళకైతే ప్రభుత్వం ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి. పూర్తి అమౌంట్ అనేది త్వరలోనే విడుదల చేస్తాము అనేది చెప్పడం జరిగింది. సో దీని గురించి పూర్తి సమాచారం అయితే నేను అందిస్తాను. అదేవిధంగా తల్లికి వందనం రెండో విడత అనేది జూలై 10వ తేదీన విడుదల చేసినప్పుడు చాలామందికి హోల్డ్ బై డిపార్ట్మెంట్ రావడం జరిగింది. అదేవిధంగా అండర్ ప్రాసెసింగ్ రావడం జరిగింది. సో ఈ విధంగా వచ్చిన వాళ్ళకి అమౌంట్ అనేది క్రియేట్ అవుతుందా అవదా అనేది చాలామంది అడుగుతున్నారు. సో దాని గురించి కూడా నేను ఈ వీడియోలో మీకు పూర్తి వివరాలు అయితే అందిస్తానండి. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేయండి. అదేవిధంగా వీడియోకి ఒక లైక్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సో ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో 10,900, అదేవిధంగా 5,200 ఎవరికి పడుతున్నాయి ముఖ్యంగా అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఎస్సీ విద్యార్థులు ఉంటారో, ఎస్సీ కేటగిరీకి సంబంధించి విద్యార్థులు ఉంటారో, సో వాళ్ళకి మాత్రమే ముఖ్యంగా అంటే వాళ్ళకి మాత్రమే ఈ విధంగా అయితే అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుందండి. సగం అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లో. సో ఈ విధంగా క్రియేట్ అయిన తర్వాత మొత్తం అమౌంట్ అనేది ఎప్పుడు జమ అవుతుంది అనేది చాలామంది అడగడం జరుగుతుంది. సో వాళ్ళకైతే ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఏంటంటే తల్లికి వందనం అమౌంట్ అనేది కొంత పడి ఉంటుంది కదా, అదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అయి ఉంటుందండి. సో మిగతా అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం అంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తారు అనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో 60% అమౌంట్ అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. మిగతా 40% అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉందండి. సో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అనేది విడుదల చేయలేదు కాబట్టి మీకు సగం అమౌంట్ అనేది క్రియేట్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఏంటంటే మిగతా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 40% అమౌంట్ అనేది మరికొన్ని రోజుల్లో అంటే మరొక 20 రోజుల్లో మీ బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతాయనేది సమాచారం అయితే వచ్చిందండి. సో ఎవరికైతే 10,900 సగం అమౌంట్ అనేది పడి ఉంటుందో సో వాళ్ళకి మరొక 20 రోజుల్లో అనేది మొత్తం అమౌంట్ అనేది వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రియేట్ అవుతుంది అనేది సమాచారం రావడం జరిగిందండి. పత్రికా ముఖంగా అయితే ఈ సమాచారం అయితే మనకి తెలియజేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే. సో ఇది 100% జెన్యూన్ న్యూస్ అండి. సో ఆగస్టు మంత్లో అయితే మీకు ఎవరికైతే సగం అమౌంట్ అనేది పడి ఉంటుందో వాళ్ళకి పూర్తి అమౌంట్ అనేది జమ అవుతుందండి. సో ఓకేనా, మీరు అంతవరకు అయితే వేచి ఉండాలి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎంత అయితే అమౌంట్ పడాలో అది మొత్తం అయితే మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఎవరైతే ఇంటర్మీడియట్ చదువుతూ ఉంటారో ఎస్సీ స్టూడెంట్స్ వాళ్ళకి మాత్రం డైరెక్ట్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలోనే అమౌంట్ అనేది జమ చేస్తారండి. సో వాళ్ళంటూ ఒక బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని దానికి ఎన్పిసిఐ అనేది లింక్ చేయించుకొని ఉండాలి. సో ఇలా లింక్ చేయించుకుంటేనే వాళ్ళకి అమౌంట్ అనేది పడుతుందండి. సో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి వాళ్ళు ఎన్పిసిఐ అదేవిధంగా సపరేట్ బ్యాంక్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకొని ఉండాలి. అప్పుడే వాళ్ళకి అమౌంట్ అనేది పడడం జరుగుతుంది. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే చాలామందికి జూలై 10వ తేదీన విడుదల చేసినప్పుడు సెకండ్ ఫేజ్ అమౌంట్ అనేది బ్యాంక్ ఖాతాలో జమ కాలేదండి. చాలామంది వాళ్ళ యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు పేమెంట్ హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఆర్టీఎన్ రావడం జరుగుతుందని అయితే కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా పేమెంట్ అండర్ ప్రాసెసింగ్ రావడం జరిగింది అని అయితే కొంతమంది కామెంట్ చేయడం జరిగింది. మరి కొంతమంది అయితే అమౌంట్ టు బీ పేడ్ అయితే రావడం జరిగింది అని అయితే కామెంట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా వస్తే అమౌంట్ వస్తుందా రాదని అయితే చాలామంది అడుగుతున్నారండి. సో వాళ్ళకైతే ఒక సమాచారాన్ని అయితే అందిస్తాను. సో ఇలా ఎవరికైతే ముందుగా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అని వచ్చి ఉంటుందో వాళ్ళకైతే అమౌంట్ అనేది పడే అవకాశం అయితే లేదండి. సో ఎందుకంటే ఇది ముందుగా ఎవరికి వస్తుందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైతే ఆర్టీఈ యాక్ట్ కింద ఫ్రీ సీట్స్ అనేవి పొంది ఉంటారో వాళ్ళకి ఈ విధంగా హోల్డ్ బై డిపార్ట్మెంట్ అయితే చూపించడం జరుగుతుంది. సో వాళ్ళకి ఎందుకు ఈ విధంగా చూపించడం జరుగుతుందంటే సో వాళ్ళ ప్రైవేట్ స్కూల్లో ఫ్రీ సీట్స్ వచ్చి అక్కడే జాయిన్ అయ్యి ఉంటారు కాబట్టి సో వాళ్ళు 13,000 రూపాయలు తల్లికి వందనం ప్రభుత్వమే ఫీజు కింద అమౌంట్ అనేది జమ చేయడం జరుగుతుందండి. కాబట్టి హోల్డ్ బై డిపార్ట్మెంట్ చూపించడం జరుగుతుంది. తల్లికి వందనం 13,000 రూపాయలు మీ బ్యాంక్ ఖాతాలో అయితే జమ అవ్వండి. సో ఎందుకంటే ప్రభుత్వం ఎలానో ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఫ్రీ సీట్స్ వచ్చిన వాళ్ళకి. సో ఫ్రీ సీట్స్ వచ్చి ఎవరైతే జాయిన్ అయ్యి ఉంటారో ఆ స్కూల్లో వాళ్ళకి వాళ్ళ పేమెంట్ అనేది ఫీజు కింద జమ చేసే అవకాశం అయితే ఉందండి. అందుకని పేమెంట్ అనేది వాళ్ళకి 13,000 రూపాయలు తల్లుల ఖాతాలో జమ అవ్వట్లేదని అయితే సమాచారం అయితే ఉందండి. సో ఓకేనా, అదేవిధంగా ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ టు బీ పేడ్ అని వచ్చి ఉంటుందో సో వాళ్ళకైతే అమౌంట్ అనేది మొన్నటి నుంచి అంటే
డేట్ చెప్పాలంటే జూలై 18వ తేదీ నుంచి మళ్ళీ వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ చేయడం జరుగుతుందండి. రాష్ట్ర ప్రభుత్వం 13,000 రూపాయలు అయితే మళ్ళీ వాళ్ళ బ్యాంక్ ఖాతాలో తిరిగి అకౌంట్లో అయితే జమ అవుతుంది. సో ఓకేనా. ఎవరికైతే అండర్ ప్రాసెసింగ్ టు బీ పెయిడ్ వచ్చి ఉంటుందో వాళ్ళకి ఆగస్ట్ 15వ తేదీ వరకు కంటిన్యూగా వాళ్ళ బ్యాంక్ ఖాతాలో జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో అదేవిధంగా మొదటి విడత అంటే జూన్ 12వ తేదీన విడుదల చేసినప్పుడు ఎవరికైతే అర్హత కలిగి ఉండి లిస్టులో ఇనెలిజిబుల్ వచ్చి గ్రీవెన్స్ అనేవి పెట్టుకొని ఉంటారో సో వాళ్ళకి కూడా 13,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ కావడం జరుగుతుందండి. సో వాళ్ళకి కూడా జూలై 18వ తేదీ నుంచి అయితే క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో ఎవరికైనా క్రెడిట్ అవ్వకపోతే ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదండి. సో ఎందుకంటే ఆగస్ట్ 15వ తేదీ వరకు జమ చేస్తామనేది ప్రభుత్వం చెప్పడం జరిగింది కాబట్టి ఆగస్ట్ 15వ తేదీ లోపల మీరు కనుక అర్హత కలిగి ఉంటే ఖచ్చితంగా మీకు 13,000 రూపాయలు అనేది మీ బ్యాంక్ ఖాతాలో జమ అవ్వడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా అయితే అమౌంట్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది మళ్ళీ విడతలో అయితే. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవరైతే ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఉంటారో సో వాళ్ళకి లిస్ట్ అనేది వచ్చినప్పుడు అంటే అడ్మిషన్స్ ఇచ్చి గ్రీవెన్స్ పెట్టుకొని ఉంటారు కదా ఇంటర్మీడియట్ జాయిన్ అయిన వాళ్ళు. సో వాళ్ళకి లిస్ట్ అనేది వచ్చినప్పుడు వాళ్ళ యొక్క ఎన్పిసి అనేది ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుందండి. కాకపోతే వాళ్ళ యొక్క ఎన్పిసి అనేది యాక్టివ్లో ఉంది, కాకపోతే ఇన్యాక్టివ్ అని చూపించడం జరుగుతుంది. వాళ్ళకి తల్లికి 100 మంది పడలేదు. సో ఈ విధంగా ఎవరికైతే చూపించడం జరుగుతుందో సో వాళ్ళకి కూడా అమౌంట్ అనేది వేస్తామని ప్రభుత్వం చెప్పడం జరుగుతుంది. సో లిస్ట్ అనేది తప్పుగా ఉందని అయితే భావించడం జరుగుతుందండి. సో ఈ లిస్ట్ అనేది మళ్ళీ ప్రభుత్వం రీమోడల్ చేసి కొత్త లిస్ట్ అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. సో ప్రవేశపెట్టినప్పుడు కొత్త లిస్టులో మీ పేరు అనేది చెక్ చేసుకోవచ్చు అండి. సో అక్కడ ఇన్యాక్టివ్ ప్లేస్లో యాక్టివ్ అయితే రావడం జరుగుతుంది. ఎవరికైనా తప్పుగా కనుక వచ్చినట్లయితే వాళ్ళకి తిరిగి కొత్త లిస్టులో ఎలిజిబుల్ అయితే రావడం జరుగుతుంది. వాళ్ళ యొక్క తప్పుగా ఉన్న డీటెయిల్స్ అనేది సరిచేసి ప్రభుత్వం విడుదల చేయడం జరుగుతుంది. సో ఓకేనా. సో ఈ విధంగా తల్లికి వందనకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో అదేవిధంగా మీకు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అని మీరు అడగొచ్చండి. సో స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా నేను ఇప్పుడు చెప్తాను. సో ముందుగా మీరు మీ మొబైల్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అని టైప్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ క్లిక్ చేసుకుంటే ముందుగా మీకు ఒక స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోమంటుంది. స్కీమ్ దగ్గర తల్లికి వందనం, అదేవిధంగా ఇయర్ అడుగుతుంది. ఇయర్ దగ్గర 2025, అదేవిధంగా 2026 అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎంటర్ యూఐడి అయితే అడుగుతుందండి. యూఐడి అంటే ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే తల్లి ఉంటారో వాళ్ళ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ కనుక టైప్ చేసినట్లయితే మీకు ఆధార్ కార్డ్ నెంబర్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంటుందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేసినట్లయితే మీ యొక్క వివరాలు అనేవి రావడం జరుగుతుందండి. సో మీకు తల్లికి వందనం పడిందా లేదా, అండర్ ప్రాసెసింగ్ ఉందా, హోల్డ్ బై డిపార్ట్మెంట్ ఉందా అనేది అక్కడ మీ పూర్తి వివరాలు అనేది తెలుసుకోవచ్చు అండి. మీ మొబైల్ అనేది తెలుసుకోవచ్చు. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా తల్లికి వందనకు సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి గవర్నమెంట్ నుంచి అయితే. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎందుకంటే నేను ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి మీరు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఎన్ని వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.